తెలంగాణలో ఏపీలో పెట్రోల్ కొరత అయితే చాలా వరకు ఉంది అని చెప్పేసి వైరల్ అవుతున్న న్యూస్ ఇది. యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే కొన్ని పెట్రోల్ బంక్స్ లో అయితే నో స్టాక్ బోర్డు పెట్టారు, కొన్ని పెట్రోల్ బంక్ లో మా దగ్గర ఫుల్ స్టాక్ ఉంది అని అంటున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ప్యూర్లీ క్రెడిట్ అండ్ క్యాష్ బేస్ మీద నడుస్తుంది బిజినెస్ గేమ్ అంతే. సో అది వాళ్ళు చేంజ్ చేసుకుంటే పీపుల్ హ్యాపీ ఫీల్ అవుతారు, బిజినెస్ రన్ అవుతుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది వాళ్ళు స్ట్రక్ చేసుకుంటే అది వాళ్ళకి ఇబ్బంది. అంటే ఎలక్షన్స్ తర్వాత కాస్ట్ పెరుగుతుందనే ఒక భయంతో ఈ డీలర్స్ కానీ చాలా వరకు కూడా పెట్రోల్ ని ఏంటి స్టోరేజ్ చేసుకుంటున్నారు అంటున్నారు. మీరేమంటారు? స్టోరేజ్ ఏం చేసుకోవడానికి ఏం లేదండి, ఎందుకంటే వాళ్ళకి అమ్ముకుంటేనే జనరేట్ అవుతుంది కదా రెవెన్యూ. వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటే వాళ్ళకే లాస్ గా, బంకర్ ఎండ్స్ అన్ని ఉంటాయి కదా, ఎఫెక్ట్ వాళ్ళకే. దేర్ ఇస్ నో, మాకేం ఎఫెక్ట్ లేదు. అంటే డీజిల్ ఉంటే మేము తిరుగుతాం, డీజిల్ లేకపోతే మేము తిరగం, అంతే కదా. మొన్నటిదాకానేమో ఎల్పిజి, ఇప్పుడేమో ఇట్లా పెట్రోల్ డీజిల్ కొరతలు. నథింగ్ బట్ గేమ్ అంతే, ఇది ఒక గేమ్ అంతే. దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళే, పబ్లిక్. కాస్ట్ పెరిగితే ఎలా ఉంటుందండి? 28 రూపీస్ దాకా పెంచే అవకాశం ఉందంటున్నారు. కాస్ట్ పెరిగితే ఉందండి, బల్లి పక్కన పెట్టేస్తాం, సైకిల్ వాడుకుంటాం.